Good morning, everyone. Today, I am going to teach the lesson Methods of Psychology. దీనిని మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అంటారు. మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అంటారు. గత క్లాసులో క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీ గురించి చెప్పుకున్నాము. సైకాలజీని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు అనేసి, అది ఒకటి ప్యూర్ సైకాలజీ అని, 2 అప్లైడ్ సైకాలజీ అని. ప్యూర్ సైకాలజీ దేనిని గురించి తెలియపరుస్తుందో తెలియపరిచాను. అప్లైడ్ సైకాలజీ దేనిని గురించి తెలియపరుస్తుందో తెలియపరిచాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్లాస్ ఏంటి అని అంటే మెథడ్స్ ఆఫ్ సైకాలజీ, చాప్టర్ 1, టాపిక్ 5, పార్ట్ 1. టాపిక్ 5లో పార్ట్ 1. ఇందులో మెథడ్స్ ఆఫ్ సైకాలజీ గురించి తెలియపరుస్తున్నాను. అంటే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల గురించి. అసలు మనోవిజ్ఞాన శాస్త్రము అనేటువంటిది దేనిని గురించి తెలియపరుస్తుంది అనేసి సైకాలజీ చెప్తుందండి, మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసులో నేను చెప్పాను, మనోవిజ్ఞాన శాస్త్రము అనేది మనసును గురించి అధ్యయనం చేస్తుంది అని కొంతమంది చెప్పారు, ఆత్మను గురించి అధ్యయనం చేస్తుంది అని చెప్పారు. అదేవిధంగా కాన్షియస్ లో ఉన్నప్పుడు మనిషి యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది అని చెప్పారు. అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు మనిషి యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది అనేసి చెప్పారు. వీటన్నిటి గురించి ఏకాభిప్రాయం లేదు. చివరికి వచ్చేటప్పటికి జేబీ వాట్సన్ సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనేసి మనం చెప్పుకున్నాము. అంటే సైకాలజీ అనేటువంటిది దేని గురించి తెలియపరుస్తుంది? వ్యక్తి యొక్క ప్రవర్తనను గురించి తెలియపరుస్తుంది అన్నది జేబీ వాట్సన్ చెప్పారు. దీనిని అందరూ సైకాలజిస్టులు యాక్సెప్ట్ చేశారు, దీనిని అందరూ అంగీకరించారు. చివరికి వచ్చేటప్పటికి సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అన్న దాని మీద అందరూ సైకాలజిస్టులు స్టాండ్ అయిపోయి ఉన్నారు. అదేవిధంగా ప్రవర్తనను అధ్యయనం చేయటానికి, ఒక మనిషిని అవగాహన చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అందువలన ఈ శాస్త్రంలో అనేకమైనటువంటి మెథడ్స్ రూపొందించారు. ఈ మెథడ్స్ వలన వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయటము, వ్యక్తిని అవగాహన చేసుకొనటము, వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అన్నది తెలియపరచడం అన్నది జరుగుతుంది. అయితే ఈ మెథడ్స్ అన్నటువంటివి ఎన్ని భాగాలుగా విభజించారు అనేసి మనం చూసినట్లయితే, మెథడ్స్ ఆఫ్ సైకాలజీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఆ 4 పార్ట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ వన్ ఇంట్రాస్పెక్షన్ మెథడ్. ఇంట్రాస్పెక్షన్ దీనిని అంతఃపరిశీలన పద్ధతి అనేసి అంటారు. అంతఃపరిశీలన పద్ధతి. సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి అబ్జర్వేషన్ మెథడ్. అబ్జర్వేషన్ మెథడ్ దీనిని తెలుగులో వచ్చేసేటప్పటికి పరిశీలన పద్ధతి అంటారు. థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. దీనిని తెలుగులోకి వచ్చేటప్పటికి ప్రయోగాత్మక పద్ధతి.
4th వన్ వచ్చేసేటప్పటికి కేస్ స్టడీ మెథడ్. దీనిని తెలుగులో వ్యక్తి అధ్యయన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి అనేసి అంటారు. సైకాలజీ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జేబి వాట్సన్, సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అనేసి అన్నాడు. దీనిని అందరూ సైకాలజిస్టులు యాక్సెప్ట్ చేశారు, దాన్ని బలపరిచారు, దాన్ని స్థిరపరిచారు. సైకాలజీ అంటే మానవుని యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేసే శాస్త్రము అన్నటువంటి దాని మీదే ఇప్పుడు సైకాలజీ అన్నది ఉన్నది. అయితే ఈ సైకాలజీ వ్యక్తి యొక్క ప్రవర్తనని, వ్యక్తి యొక్క అవగాహనను, వ్యక్తిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అన్న దాన్ని మనం తెలుసుకోవాలి అనంటే ఇందులో 4 మెథడ్స్ అన్నటువంటివి సైకాలజిస్టులు ఇంట్రడ్యూస్ చేయటము అన్నటువంటిది జరిగింది. ఆ 4 మెథడ్స్ ఏంటి అనంటే ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అంటే అంతఃపరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్ పరిశీలన పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగాత్మక పద్ధతి, 4th వన్ వచ్చేసేటప్పటికి కేస్ స్టడీ మెథడ్ అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ 4 పద్ధతులు అనేటువంటి వాటి ద్వారా సైకాలజీలో ఈ 4 పద్ధతులను ఇంట్రడ్యూస్ చేయటం అన్నటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క పద్ధతి గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే ఈ చాప్టర్ అంటే ఈ టాపిక్ నుండి డిఎస్సికి 5 నుండి 10 ప్రశ్నలు వస్తాయి. 5 నుండి 10 ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. ఇంకొక విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏంటి అనంటే ఈ సైకాలజీ అన్నటువంటిది ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ టాపిక్ నుండి 1 by 1 మీరు వింటూ వస్తేనే తెలిసిద్ది, లేకపోతే తెలియదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. స్కూలులో చేరినటువంటి విద్యార్థి మొట్టమొదట ఆల్ఫాబిట్స్ నేర్చుకుంటాడు. ఆల్ఫాబిట్స్ నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న వర్డ్స్ అన్నాయి నేర్చుకుంటారు. తెలుగులో అయితే అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అన్నది నేర్చుకుంటారు. ఆ తర్వాత 3 అక్షరాలది ఉడత, ఊయల ఈ విధంగా నేర్చుకుంటారు. ఈ విధంగా పదాలు నేర్చుకున్నటువంటి విద్యార్థి తర్వాత సెంటెన్స్ అన్నాయి నేర్చుకుంటారు. అంటే ఒక సెంటెన్స్ అన్నది నేర్చుకోవటం అన్నది జరిగిద్ది. అంటే ఏ విధంగా నేర్చుకుంటున్నాడు విద్యార్థి? ఫస్ట్ ఆల్ఫాబిట్స్, ఆ తర్వాత వర్డ్స్ లో నుండి సెంటెన్సెస్ అన్నటువంటిది నేర్చుకుంటాడు. ఈ సెంటెన్సెస్ లో నుండి పారాగ్రాఫ్లు, మరి అదే విధంగా చదవటాలు, రాయటాలు, గ్రామరు ఇవన్నీ కూడా విద్యార్థి నేర్చుకుంటాడు. మరి ఎక్స్పెరిమెంట్స్ చేయటాలు, దాని నుండి సమాధానం రాబట్టటాలు ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. అంటే ఇది ఎలా జరుగుతుంది? ఒక ఆర్డర్ లో జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ టాపిక్ నుండి కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఈ లాంగ్ వీడియోస్ మీరు చూస్తా ఉన్నట్లయితే ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో టాపిక్ 2, అది మొత్తము చూసిన తర్వాత టాపిక్ 3, అది మొత్తము వీడియో చూసిన తర్వాత టాపిక్ 4, ఆ మొత్తం వీడియో చూసిన తర్వాత టాపిక్ 5. ఈ విధంగా చూస్తేనే మీకు అర్థమయ్యిద్ది సైకాలజీ. ఇంకోటి సైకాలజీకి ఉన్న గుణం ఏంటి అని అంటే వింటున్నంతసేపు అర్థమవుతున్నట్లుగా ఉంటుంది. తర్వాత బ్రెయిన్ అంతా కూడా నిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సైకాలజీని ప్రతి టాపిక్ కూడా ప్రతి వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ చూడకుండా 4th టాపిక్ చూసారనుకోండి, మీకు అర్థమయ్యిద్దా? ఏమీ అర్థం కాదు. అదే విధంగా అదేంటి మొదటి అన్ని చూడకుండా 5th టాపిక్ చూసారనుకోండి, అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. కాబట్టి ఒక టాపిక్ తర్వాత మరొక టాపిక్, ఆ టాపిక్ తర్వాత మరొక టాపిక్, నేను సంఖ్య ఇస్తున్నాను, ఆ సంఖ్య ప్రకారం చూడండి. పదే పదే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ మీ అందరూ తెలుసుకోవాలని. ప్రతి ఎగ్జామ్స్ లో కూడా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా దీని యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా తెలుసు.
కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మెథడ్స్ ఆఫ్ సైకాలజీలో 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 మెథడ్స్ లో మీకు దగ్గర 5 నుండి 10 క్వశ్చన్స్ టెట్కి వస్తాయి, డిఎస్సికి వస్తాయి. మరి అదే విధంగా వేరే టీచర్ పోస్టులకి రాస్తున్నటువంటి వాటిల్లో కూడా వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3, మరి అదే విధంగా ఐఏఎస్, ఐపీఎస్ రాసేటువంటి వాళ్ళు సైకాలజీ అన్నటువంటిది ఒక సబ్జెక్ట్ కింద చెప్పుకుంటే, నేను చెప్తున్న ఈ సబ్జెక్ట్ మొత్తము కూడా మీకు ఉపయోగపడింది. నేను చెప్తున్న ఈ సబ్జెక్టులో ఒక్క సెంటెన్స్ కూడా తీసివేయటానికి వీలు లేదు. డియర్ గైస్, నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము. ఈ సబ్జెక్ట్ లో ఏంటి అనంటే మెథడ్స్ ఆఫ్ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు 4 ఉన్నాయి. ఆ 4 ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అంతఃపరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, కేస్ స్టడీ మెథడ్ అన్నటువంటి దాని ద్వారా మనము ఇప్పుడు తెలుసుకుందాము. మొట్టమొదట మనము ఇంట్రాస్పెక్షన్ మెథడ్ గురించి తెలుసుకుందాము. ఇంట్రాస్పెక్షన్ మెథడ్ ని తెలుగులో ఏమంటారండి? అంతఃపరిశీలన పద్ధతి అనేసి అంటారు. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అన్నటువంటి దానిని కనుగొన్నటువంటి వ్యక్తి సెయింట్ అగస్టిన్. దీనిని కనుగొన్న వ్యక్తి ఎవరు? సెయింట్ అగస్టిన్ అన్న వ్యక్తి దీనిని కనుగొన్నాడు. దీనికి చాలా ఇంపార్టెన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అంతఃపరిశీలనము అంటే ఏంటి అనంటే వ్యక్తి తన యొక్క అనుభూతులను తనకు తాను పరిశీలించుకోవటము. దీనినే అంతఃపరిశీలన అనేసి అంటారు. ప్రతి మనిషికి అనుభూతులు అన్నాయి ఉంటాయి కదా. ఆ అనుభూతులు ఏ విధంగా ఉంటాయి? సంతోషం ఉంటది, దుఃఖము ఉంటది, మరి అదే విధంగా అదేంటి, ఇది చల్లగా ఉన్నదా, ఇది వేడిగా ఉన్నదా, గాలి ఎక్కువగా ఉన్నదా, గాలి తక్కువగా ఉన్నదా, వీటన్నిటిని ఏమంటారు అంటే అనుభూతులు అనేసి అంటారు. ఒక అనుభూతి కలుగుతున్నప్పుడు అది ఏ విధంగా కలుగుతుందో తెలియపరిచేటటువంటి దాన్నే ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేసి అంటారు. ఒక అనుభూతి కలుగుతున్నప్పుడు ఆ అనుభూతి ఏ విధంగా కలుగుతుంది, ఆ అనుభూతి ఏ విధంగా తెలుసుకోవాలి అన్నటువంటి దాన్ని గురించి తెలియపరిచేటువంటి దాన్నే ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేసి అంటారు. ఇక్కడ నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ మీరు బాగా మైండ్కి ఎక్కించుకోండి. ఉద్దీపన అనేటువంటిది ఉంటుంది. ఉద్దీపన, దీనిని ఆంగ్లంలో స్టిమ్యులస్ అనేసి అంటారు. స్టిమ్యులస్ అంటారు. ఈ ఉద్దీపనకి ఏముంటుందండి? ప్రతిస్పందన ఉంటుంది. ఏముంటుంది? ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందనని తెలుగులో ఏమంటారు? ప్రతిచర్య. ఏమంటారు? ప్రతిచర్య అనేసి అంటారు. ప్రతిచర్య అనేసి అంటారు. అంటే దీనిని ఆంగ్లంలోకి వచ్చేసేటప్పటికి రెస్పాండ్ అంటే ప్రతిచర్య అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఏంటి అంటే హాట్ వాటర్, కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్, మరి అదే విధంగా ముళ్ళు మనకి గుచ్చుకోవటము. ప్రతిస్పందన సమయంలో మనలో కొన్ని అనుభూతులు కలుగుతాయి. ఆ అనుభూతులు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి దాన్ని గురించి తెలియపరిచేటువంటి దాన్నే ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హాట్ వాటర్, కూల్ వాటర్, అదే విధంగా ఐస్ క్యూబ్స్, అదే విధంగా కాలికి ముళ్ళు గుచ్చుకోవటం, ముళ్ళు గుచ్చుకోవటం, వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ హాట్ వాటర్ అన్నటువంటిది ఉద్దీపన అంటే స్టిమ్యులస్ అయితే, ఆ హాట్ వాటర్ లో చేయబట్టినటువంటి వ్యక్తి వాటర్ చాలా వేడిగా ఉన్నాయి అనేసి చేతిని వెనక్కి లాక్కుంటాడు.
ఈ వెనక్కి లాగుకునేటువంటి విధానాన్ని ప్రతిస్పందన అనేసి అంటారు. ఈ హాట్ వాటర్ లో చెయ్యి పెట్టిన వ్యక్తి ప్రతిస్పందించి చెయ్యి వెనక్కి లాక్కునే సమయంలో అతను చెందేటువంటి అనుభూతిని అంతఃపరిశీలన అనేసి అంటారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, హాట్ వాటర్ లో హాట్ వాటర్ అన్నటువంటిది ఉద్దీపన. ఆ హాట్ వాటర్ లో చెయ్యి పెట్టిన తర్వాత వేడిగా ఉన్నాయి అనేసి దానిని చెయ్యిని మనము వెనక్కి తీసుకోవటము, వేడిగా ఉన్నాయి అనేసి చెప్పటము అన్నది చెయ్యి వెనక్కి తీసుకోవటము అన్నటువంటిది ప్రతిస్పందన. నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి అన్నటువంటిది రెస్పాన్స్ అన్నమాట, అంటే అనుభూతి అవుతుంది. అంటే ఇక్కడ హాట్ వాటర్ లో చెయ్యి పెట్టినటువంటి వ్యక్తి అది ఉద్దీపన అయితే, చెయ్యి వెనక్కి లాక్కోవటం అన్నది ప్రతిస్పందన అయితే, ఆ చెయ్యి వెనక్కి లాక్కునే సమయంలో ఆ వ్యక్తి పొందేటువంటి దానిని, అనుభవించేటువంటి దానిని అనుభూతి అనేసి అంటారు. దీన్ని ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేసి అంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కూల్ వాటర్, బాగా కూల్ గా ఉన్నటువంటి వాటర్ ని మనం వాటర్ లో చేయి పెట్టినట్లయితే ఎక్కువసేపు మనం ఉంచలేము. కొద్దిసేపు అయిన తర్వాత బాగా చల్లగా ఉన్నది అనేసి మనము వెనక్కి లాగేసుకుంటాము. దీనిని ఏమంటారు, ఇక్కడ స్టిమ్యులస్ ఉన్నది, ఇక్కడ రెస్పాన్స్ ఉన్నది. ఈ రెండిటి మధ్యలో ఏం జరుగుతుంది, అనుభూతి అన్నటువంటిది జరుగుతుంది. ఈ అనుభూతిలో మనం ఏం చేస్తాము, చాలా చల్లగా ఉంది వాటర్ లేదా చాలా వేడిగా ఉంది వాటర్ అనేసి చెప్తాము. అదే విధంగా ఐస్ క్యూబ్స్ అన్నటువంటిది స్టిమ్యులస్ అయితే ఆ ఐస్ క్యూబ్స్ చేతిలో పెట్టుకున్న తర్వాత అబ్బో అనేసి మనము వదిలేస్తామన్నమాట. అబ్బో అనేసి మనం వదిలేస్తున్నాము అని అంటే అక్కడ ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందన అంటే ఈ స్టిమ్యులస్ ఈ రెస్పాన్స్ కి మధ్యన మనం చెందేటువంటి అనుభూతిని ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేసి అంటారు. మరి అదే విధంగా మనము బాగా ఎండాకాలము రోడ్డు మీద చెప్పులు లేకుండా వెళ్తూ ఉన్నప్పుడు కాళ్ళు కాలుతాయి. ఎమ్మటే మనం ఏం చేస్తాము, నీడగా ఉన్నటువంటి ఒక షెల్టర్ ను చూసుకొని పరిగెత్తుకుంటూ ఆ షెల్టర్ దగ్గరికి వెళ్తాము. దానికి కారణం ఏంటి, కాళ్ళు కాలుతున్నాయి. అంటే అక్కడ ఎండ వేడి అన్నటువంటిది, అక్కడ రోడ్డు ఎండకి వేడెక్కటము అన్నటువంటిది ఉద్దీపన అయితే మనము పరిగెత్తుతూ కాళ్ళు కాలిపోతున్నాయి అంటాము. పరిగెత్తడం అన్నది రెస్పాన్స్ అయితే కాళ్ళు కాలుతున్నాయి అన్నటువంటిది ఏమవుతుందండి, అది అనుభూతి అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఉద్దీపన ప్రతిస్పందనల మధ్యన ఒక వ్యక్తి యొక్క అనుభూతిని ఇంట్రాస్పెక్షన్ మెథడ్ ద్వారా మనము తెలియపరుస్తాము. మరి అదే విధంగా మనము పొలాలలో వెళ్తూ ఉంటాము, చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటాము. దబక్మని కాలుకి ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు గుచ్చుకోగానే మనం అబ్బా అనేసి కాలు వెనక్కి లాగటం అన్నటువంటిది చేస్తాము. అంటే ఇక్కడ కాలు మనము వెనక్కి లాగాము అంటే దాని యొక్క అర్థం ఏంటండి, అక్కడ ముళ్ళు గుచ్చుకుంది, అక్కడ ఒక బాధ అన్నటువంటిది మనకి కలిగింది. దానిని అనుభూతి అనేసి అంటారు. అబ్బా ముళ్ళు గుచ్చుకుంది అనేసి అంటాము. ముళ్ళు గుచ్చుకుంది అనేసి మనం చెప్పాము అంటే ఏంటి, ఆ ముళ్ళు గుచ్చుకోవటం వల్ల మనకు కలిగినటువంటి బాధ అనేటువంటి అనుభూతి అన్నమాట. ఈ విధంగా ఉద్దీపన అన్నటువంటిది ఉంటది, రెస్పాండ్ అన్నటువంటిది ఉంటది. ఈ రెండిటి మధ్యన ఒక వ్యక్తి యొక్క అనుభూతి అన్నటువంటిది ఉంటది. దీనినే ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అనేసి అంటారు. అయితే ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అన్నటువంటిది అందరూ యాక్సెప్ట్ చేయొచ్చా, లేదా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అన్నటువంటి దాంట్లో అన్ని మెరిట్సే ఉన్నాయా, లేదా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో అన్ని డిమెరిట్సే ఉన్నాయా అన్నది మనం చూసినట్లయితే దీనికి ముందు ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ గురించి మనము తెలుసుకుందాము. ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ ఏంటి అంటే, వేడి నీళ్ళల్లో చెయ్యి పెట్టి చేతిని వెనక్కి లాక్కున్న తర్వాత నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి అనేసి మనము రాతపూర్వకంగా చెప్పినా లేదా ఓరల్ గా చెప్పినా దాన్ని ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ అనేసి అంటారు. ఎండలో వెళ్తున్నాను, ఎండ చాలా ఎక్కువగా ఉన్నది, కాళ్ళు బాగా కాలుతున్నాయి అనేసి మనం చెప్పినట్లయితే
నోటి ద్వారా చెప్పినా రాత ద్వారా చెప్పినా అది ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ అవుతుంది. మరి అదే విధంగా ముళ్ళు గుచ్చుకుంది, చాలా నొప్పిగా ఉన్నది అనేసి మనం రాత ద్వారా లేదా ఓరల్ గా చెప్పినట్లయితే దాన్ని ఇంట్రాస్పెక్షన్ రిపోర్టు అనేసి అంటాము. అయితే ఇక్కడ ఈ ఇంట్రాస్పెక్షన్ రిపోర్టు అన్నటువంటిది మనం చెప్తాము కదా, అసలు ఈ ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ మెథడ్ లో పరిశీలిస్తున్న వ్యక్తి, పరిశీలింపబడే వ్యక్తి ఇద్దరూ ఒక్కలే. ఇక్కడ హాట్ వాటర్ లో చెయ్యి పెట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి, వాటర్ చాలా హాట్ గా ఉన్నాయి అనేసి వెనక్కి తీసుకున్న వ్యక్తి, చేతిని వెనక్కి తీసుకున్న వ్యక్తి అదే వ్యక్తి. నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి అని తన యొక్క అనుభూతిని ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ ద్వారా ఇస్తున్న వ్యక్తి కూడా అదే వ్యక్తి. అంటే ఇక్కడ పరిశీలిస్తున్న వ్యక్తి, పరిశీలింపబడుతున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉంటారు. ఓకేనా డియర్ గైస్? దీన్నే ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ అంటారు. అయితే ఈ ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటి అని అంటే డిమెరిట్స్. ఈ డిమెరిట్స్ ఏంటి అంటే సబ్జెక్టివిటీ ఉంటుంది ఇందులో. సబ్జెక్టివిటీ అంటే వ్యక్తినిష్టత. సబ్జెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇది నమ్మశక్యమైనది కాదు అనేసి కొంతమంది సైకాలజిస్టుల యొక్క భావన. అది నిజమేనా అంటే 100% కరెక్ట్. ఎందుకు అనంటే ఏ వ్యక్తి తన యొక్క అనుభూతులని ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేడు. దానికి ఎగ్జాంపుల్స్ ఇవే చెప్పుకుందాము. హాట్ వాటర్ లో చెయ్యి పెట్టినటువంటి వ్యక్తి నీళ్లు కాలుతున్నాయి అనేసి చెయ్యి వెనక్కి తీసుకొని చాలా వేడిగా ఉన్నాయి నీళ్లు అనేసి తన యొక్క అనుభూతిని చెప్పినటువంటి వ్యక్తి కొన్నిసార్లు నీళ్లు వేడిగా లేవు, అంత వేడిగా ఏమి లేవు అనేసి చెప్పవచ్చు. వేడిగా ఉన్నాయి అని చెప్పొచ్చు, లేదా వేడిగా లేవు అనేసి కూడా మనం చెప్పొచ్చు. అదే విధంగా కాలికి ముళ్ళు గుచ్చుకున్నటువంటి వ్యక్తి, ముళ్ళు గుచ్చుకుంది నొప్పిగా, ఆ నొప్పిని భరించిన వ్యక్తి పెద్ద నొప్పిగా లేదులే అనేసి చెప్పొచ్చు. ఐస్ క్యూబ్స్ చేతిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి అవి అంత చల్లగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క అనుభూతిని మార్చి చెప్పొచ్చు, పెద్ద చల్లగా ఏమీ లేదు అనేసి చెప్పవచ్చు. అంటే ఇక్కడ వ్యక్తి నిష్ఠత ఉన్నది, అంటే సబ్జెక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది నమ్మశక్యమైనటువంటిది కాదు అని కొంతమంది సైకాలజిస్టుల యొక్క అభిప్రాయము. ఇది మీకు అర్థమైంది కదా డియర్ గైస్? అదే విధంగా లాంగ్వేజ్ డిఫెక్ట్స్. రెండోది లాంగ్వేజ్ డిఫెక్ట్స్. లాంగ్వేజ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి అని అంటే భాషా లోపాలు. భాషా లోపము ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ అన్నది సరిగ్గా ఇవ్వలేడు. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గరికి వెళ్తాము. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వేడివేడి ఒక గ్లాసులో వేడివేడి పాలు పోసి అబ్బాయిని పట్టుకోమంటే వాడు పట్టుకొని వెనక్కి తీసుకుంటాడు. వేడిగా ఉన్నదా అని అంటే చెప్పలేడు. అంటే హీ డజంట్ నో వాట్ ఈజ్ హాట్ అండ్ వాట్ ఈజ్ కూల్, వాట్ ఈజ్ నార్మల్. నార్మల్ అన్న దానికి, వేడి అన్న దానికి, మరి అదే విధంగా కూల్ గా ఉన్నది అన్న దానికి డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఆ పిల్లవాడు తన యొక్క అనుభూతిని ప్రాపర్ గా చెప్పలేడు. మరి అదే విధంగా మందబుద్ధి కలిగినటువంటి వ్యక్తి తను కూడా తన యొక్క అనుభూతిని ప్రాపర్ గా చెప్పలేడు. వేడిగా ఉంటే వేడిగా లేదని చెప్పొచ్చు. మరి అదే విధంగా ఎండ ఎక్కువగా ఉందా ఎండ ఎక్కువగా లేదని చెప్పొచ్చు. కాలికి ముళ్ళు గట్టిగా గుచ్చుకున్నా గానీ గుచ్చుకోలేదు అనేసి చెప్పొచ్చు. అంటే ప్రాపర్ గా ప్రజెంట్ అన్నది చెయ్యలేరు. మరి అదే విధంగా చెమిటి వాళ్ళు కూడా తన యొక్క అనుభూతిని ప్రాపర్ గా చెప్పలేరు. చెవిటి వాళ్ళు కూడా వారి యొక్క అనుభూతిని చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే వీళ్ళు చెప్తున్న దానికి ఎదుటి వాళ్ళు ఏ విధంగా స్పందించి మాట్లాడుతున్నారో వాళ్ళు వినలేరు కాబట్టి. అంటే ఇక్కడ మనకి ఏమని అర్థమవుతుంది, మగవాళ్ళు గాని, చిన్నపిల్లలు గాని, మందబుద్ధి కలిగిన వాళ్ళు గాని, చెమిటి వాళ్ళు గాని వారి యొక్క అనుభవాలను
ప్రాపర్ గా ప్రజెంట్ చెయ్యలేరు. అంటే భాషాలోపం ఉన్న వ్యక్తులు తమ యొక్క అనుభూతులను సరిగ్గా వివరించలేరు. ఇది ఒకటి డిమెరిట్ క్రింద మనము చెప్పొచ్చు. ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో ఇది ఒక డిమెరిట్. థర్డ్ డిమెరిట్ ఏంటి అంటే ఎమోషనల్ చేంజెస్. ఎమోషనల్ చేంజెస్ అంటే ఏంటి అని అంటే ఉద్వేగ మార్పులు. ఇప్పుడు ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు, కోపం లేనప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఎమోషన్స్ చేంజెస్ అన్నటువంటివి వలన ఇది జరుగుతుంది అనేసి మనం చెప్పవచ్చు. అది ఏంటి అని అంటే ఒక వ్యక్తి నుండి మనం ఒక హెల్ప్ తీసుకున్నాము, అతని మీద కోపం లేనప్పుడు అతను చాలా మంచి వ్యక్తి, మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అనేసి చెప్తాము. అతని మీద కోపం వచ్చినప్పుడు ఎమోషన్ అన్నది చేంజ్ అవుతుంది కనుక అతను ఉత్త పనికి మాలిన వాడు, ఎవరికి హెల్ప్ చేయడు, ఈ విధంగా చెప్తామన్నమాట. అంటే ఇక్కడ ఎమోషనల్ చేంజెస్ వలన ఉద్వేగాలలో వచ్చేటువంటి మార్పుల వలన కూడా ఈ ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్ అన్నటువంటిది సరిగ్గా ఉండదు అన్నటువంటిది మనం చెప్పొచ్చు. కోపం ఉన్నప్పుడు తను ఒక విధంగా ఉంటుంది, కోపం లేనప్పుడు ఒక విధంగా ఉంటుంది. అదే విధంగా సంతోషం కలిగినప్పుడు తన బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది, దుఃఖం వచ్చినప్పుడు బిహేవియర్ వేరుగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు బిహేవియర్ వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎమోషనల్ చేంజెస్, ఈ ఎమోషనల్ చేంజెస్ అనేటువంటివి జరగటం వలన వ్యక్తి తన యొక్క అనుభూతుల్ని కరెక్ట్ గా చెప్తాడు అని లేదు, కరెక్ట్ గా చెప్పలేడు అన్నది కూడా మనము చెప్పలేము. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి డిమెరిట్స్. ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి అనేసి మనం చూసినట్లయితే ఈ ఇంట్రాస్పెక్షన్ లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కానీ ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అన్నది ఉపయోగించవచ్చు. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ ఉపయోగించడానికి ఒక క్లాస్ రూమ్ అవసరం లేదు, లేదా ఒక ఇండస్ట్రీ అవసరం లేదు, అక్కడ కొంత ఎక్విప్మెంట్ అవసరం లేదు, లేదా ఒక సమయము అన్నది కూడా అవసరము లేదు. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో ఉన్న మెరిట్ ఏంటి అంటే ఎక్కడైనా ఉపయోగించవచ్చు, ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు, ఇది ఎవరైనా కానీ ఉపయోగించవచ్చు. ఇందులో ఉన్న మెరిట్ ఇంకొకటి ఏంటి అంటే అంతః పరిశీలన ద్వారా ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి లోటుపాటులను తనకై తానే గుర్తించుకొని ఆ లోటుపాటులను సవరించుకోవటానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మంచి పర్సనాలిటీని వ్యక్తి డెవలప్ చేసుకోవటానికి కూడా అవకాశంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోప్పడ్డారు. ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కోప్పడ్డారు. ఎమ్మటే అతను ఇంట్రాస్పెక్షన్ మెథడ్ ద్వారా అంతఃపరిశీలన చేసుకొని నేను కోప్పడకుండా ఉండాల్సింది, ఇట్లాగ స్మూత్ గా మాట్లాడున్నట్లయితే బాగుండేది, నా స్నేహితుడిని నేను పోగొట్టుకున్నాను అనేసి తనని తాను రెక్టిఫై చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మంచి పర్సనాలిటీని డెవలప్ చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకోవటం అని అంటే తనను తానే పరిశీలించుకుంటాడు కనుక తనలో ఉన్నటువంటి డిమెరిట్స్ ని తీసివేసి తనలో మెరిట్స్ వరకే ఉంచుకొని తనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ని తీసివేసుకొని తనలో అంతా పాజిటివ్స్ అన్నాయి నింపుకొని మంచి పర్సనాలిటీని డెవలప్ చేసుకోవటానికి అవకాశాలు అన్నటువంటివి ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం పొందుతాము. కాబట్టి ఇది ప్రత్యక్షమైనటువంటిది, అంటే పర్సెప్షన్ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని గురించి నేను తెలుసుకోవాలనుకున్నా, ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుల గురించే మనం చెప్పుకుందాం. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాం, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, అతను మన పని చేసే వ్యక్తి, అతని జెన్యూనేనా, ఇచ్చిన మాట మీద నిలబడతాడా అన్నది మనం తెలుసుకోవాలి అంటే మనము వెళ్ళి అక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఆ వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు తను మాట్లాడిన విధానం బట్టి, తన బాడీ లాంగ్వేజ్ ని బట్టి, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి, తను యూజ్ చేసినటువంటి భాషను బట్టి అతను ఏంటి అన్నది మనం తెలుసుకోవటానికి
అవకాశం ఉంటుంది. అంటే పర్సెప్షన్ అన్నటువంటిది ఉంటుంది. ప్రత్యక్షంగా మనమే చూసి మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇది నమ్మశక్యంగా కూడా ఉంటుంది అనేసి కొంతమంది సైకాలజిస్టుల యొక్క అభిప్రాయము. అదే విధంగా ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ ఉపాధ్యాయుడికి ఏ విధంగా ఉపయోగపడిద్ది అనేసి చూసినట్లయితే, ఉపాధ్యాయుడు తనను తాను పరిశీలించుకొని తనలో ఉన్నటువంటి డిమెరిట్స్ ని అవాయిడ్ చేసేసి మెరిట్స్ ని ఉంచుకొని ఆ మెరిట్స్ ద్వారా ముందుకు వెళ్ళటము. అదే విధంగా ఉపాధ్యాయుడు తన బోధన పద్ధతి, తన టీచింగ్ అన్నది సక్సెస్ అవ్వనప్పుడు అతను ఉపయోగించిన బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్ ఏంటి అన్నది చూసుకొని వాటిని సరి చేసుకొని మంచి బోధనా పద్ధతులను ఉపయోగించి టీచింగ్ లో ముందుకు వెళ్ళిపోయి తన బోధనా పద్ధతులు చెప్పేటువంటి విషయంలో తన టీచింగ్ లో సక్సెస్ అవ్వటానికి అవకాశాలు అన్నాయి ఉంటాయి. తన టీచింగ్ లో ఉన్నటువంటి నెగటివ్స్ ని తీసివేసి పాజిటివ్స్ అన్నటువంటి వాటిని పెట్టుకొని తన టీచింగ్ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అన్నాయి తనను తాను పరిశీలించుకొని ముందుకు వెళ్ళటానికి టీచర్ కి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఒక డాక్టర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒక పేషెంట్ ని అబ్జర్వ్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇతను ఇచ్చిన ట్రీట్మెంట్ ఆ మెడిసిన్ కి ఆ వ్యాధి అతనికి తగ్గనప్పుడు అతని యొక్క బాధ విని మళ్ళా అతను దానిని రెక్టిఫై చేసుకొని మరి ఒక మెడిసిన్ మార్చి ఇవ్వటానికి అవకాశాలు అన్నాయి ఉంటాయి. ఈ విధంగా ఏ విధంగా చూసినా గానీ, ఏ ఫీల్డ్ లో చూసినా గానీ ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అన్నటువంటిది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధ్యాయుడికి చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థికి ఇది ఏ విధంగా ఉపయోగపడిద్ది అని అంటే, మార్క్స్ 10 వచ్చినాయి, 10 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 25. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎందుకు మార్క్స్ తగ్గినాయి అనేసి తనను తాను పరిశీలించుకొని మరొకసారి అదే సబ్జెక్ట్ లో మార్క్స్ తగ్గకుండా సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశాలు అన్నాయి ఉంటాయి. ఈ విధంగా ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అన్నటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి అనేసి మనం సైకాలజిస్టులు చెప్పడం అన్నది జరిగింది. సో దీని నుండి ఒక్క ఇంట్రాస్పెక్షన్ మెథడ్ నుండే మీకు 3 బిట్స్ టెట్లో, డిఎస్సిలో, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి అనేసి మనం చెప్పొచ్చు. రెండోది మనం చూసినట్లయితే అబ్జర్వేషన్ మెథడ్. సెకండ్ వన్ మనం చూసినట్లయితే అబ్జర్వేషన్ మెథడ్. సెకండ్ మెథడ్ అబ్జర్వేషన్ మెథడ్. ఈ అబ్జర్వేషన్ మెథడ్ ని తెలుగులో పరిశీలన పద్ధతి అంటారు. పరిశీలన పద్ధతి అంటారు. దీనికి అనదర్ నేమ్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్ ఈజ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ అనేసి అంటారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ అనేసి అంటారు. మెథడ్స్ ఆఫ్ సైకాలజీలో ఆల్రెడీ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ గురించి మనం చెప్పుకున్నాము. సెకండ్ మెథడ్ వచ్చేసి అబ్జర్వేషన్ మెథడ్. ఈ అబ్జర్వేషన్ మెథడ్ కి మరి ఒక పేరు సైంటిఫిక్ మెథడ్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ అనేసి అంటారు. దీనిని తెలుగులో పరిశీలన పద్ధతిది అనేసి అంటారు. ఈ అబ్జర్వేషన్ మెథడ్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అన్నది నేను చెప్తాను. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఎవరిని అబ్జర్వ్ చేస్తాడండి? పేషెంట్ ని అబ్జర్వ్ చేస్తాడు. డాక్టర్ ఎవరిని అబ్జర్వ్ చేస్తాడు? పేషెంట్ ని. పేషెంట్ చెప్పినవన్నీ విని తన యొక్క బాధ ఏంటి అన్నది తెలుసుకొని తనకి ట్రీట్మెంట్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. పేషెంట్ ని అబ్జర్వేషన్ చేయకుండా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు. ఒకవేళ పేషెంట్ ని చెప్తున్నాయి వినకుండా మరి అబ్జర్వ్ చేయకుండా ఏదన్నా డాక్టర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే
వాళ్ళు మహా గనులైనటువంటి డాక్టర్స్ అనేసి మనము చెప్పుకోవచ్చు. ఈ అబ్జర్వేషన్ మెథడ్ లో, ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ లో డాక్టర్ పేషెంట్ ని మనం ఉదాహరణకి చెప్పుకోవచ్చు. ఇంకా అబ్జర్వేషన్ మెథడ్ లో ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అని అంటే ఫిజికల్ సైన్స్ ల్యాబ్స్, ఫిజికల్ సైన్స్ ల్యాబ్స్, ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్స్, ఇంకా బయాలజీ ల్యాబ్స్, ఇంకా జువాలజీ ల్యాబ్స్. ఈ ల్యాబ్స్ లో ఎక్కువగా ఈ అబ్జర్వేషన్ మెథడ్ అన్నటువంటిది వాడతారు. అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ నుండి వచ్చేటువంటి సమాధానము లేదా ఆ ఎక్స్పెరిమెంట్ నుండి వచ్చేటువంటి ప్రయోజనము అందరూ నమ్మేటువంటి విధంగానే ఉంటది. దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంతకు ముందు లెసన్స్ లో ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ ల్యాబ్ ఉంది. ఆ జువాలజీ ల్యాబ్ లో ఒక బొద్దింకని ఎక్స్పెరిమెంటర్ ఒక బొద్దింక మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని కట్ చేసి మొత్తము చూసిన తర్వాత బొద్దింక యొక్క బ్లడ్ తెల్లగా ఉంటుంది, అంటే బొద్దింకలో తెల్ల రక్త కణాలు ఉంటాయి అనేసి అతను ఫైండ్ అవుట్ చేస్తాడు. అదే ఎక్స్పెరిమెంట్ ఇంకొకరు చేసినా గానీ అదే సమాధానం వస్తుంది. అదే ఎక్స్పెరిమెంట్ మరొకరు చేసినా గానీ అదే సమాధానం వస్తుంది. ఈ అబ్జర్వేషన్ మెథడ్ లో మనం చేసేటువంటిది ఏదైనా కానీ దాని నుండి వచ్చేటువంటి సమాధానము ఒక ఎక్స్పెరిమెంటర్ కి ఇంకొక ఎక్స్పెరిమెంటర్ కి వచ్చేటువంటి సమాధానం ఈక్వల్ గా ఉంటది. అది సైకాలజీ, అది కెమిస్ట్రీ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, మరి బాటనీ కానివ్వండి, మరి అదే విధంగా ఫిజికల్ సైన్స్ ల్యాబ్స్ కానివ్వండి. ఎక్స్పెరిమెంట్స్ ఒక ఎక్స్పెరిమెంట్ నుండి ఏ సమాధానం వచ్చిందో అదే ఎక్స్పెరిమెంట్ 10 మంది చేసినా గానీ వచ్చే సమాధానము ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ సైకాలజీలో అంటే ఇక్కడ అది ఎందుకు అట్లా ఉంటుంది అంటే ఆబ్జెక్టివిటీ ఉంటుంది, అంటే వస్తు నిష్ఠత ఉంటుంది. ఇక్కడ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ లో వ్యక్తి నిష్ఠత ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ మెథడ్ లో ఆబ్జెక్టివ్స్ నిష్ఠత ఉంటుంది. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి అని అంటే ఎక్విప్మెంట్ అన్నటువంటిది ఉంటది, సహజంగా ఉంటది. కాబట్టి ఇది చాలా నమ్మశక్యమైనటువంటిది అనేసి చెప్పవచ్చు. అయితే ఈ అబ్జర్వేషన్ మెథడ్ 2 రకాలు. ఈ 2 రకాలు ఏంటి అంటే న్యాచురాటిక్ అబ్జర్వేషన్, న్యాచురాటిక్ అబ్జర్వేషన్ అనేసి, రెండోది కంట్రోల్డ్ అబ్జర్వేషన్, రెండోది కంట్రోల్డ్. అబ్జర్వేషన్ అంటారు. మరి న్యాచురాలిటిక్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, ఈ రెండిటికి తేడా ఏంటి? న్యాచురాలిస్టిక్ అబ్జర్వేషన్ అంటే సహజ పరిశీలన. సహజ పరిశీలన అంటే ఏంటి అని అంటే, ఒక విద్యార్థి టీచర్ లెసన్ చెప్తా ఉన్నప్పుడు టీచర్ వచ్చేటప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన ఎట్లాగుంది, లెసన్ చెప్పేటప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన ఎట్లా ఉంది, టీచర్ ఉన్నప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన ఎట్లాగుంది, టీచర్ లేనప్పుడు ఆ విద్యార్థి ప్రవర్తన ఎట్లాగుంది అని తరగతి గదిలో టీచరు తను క్లాస్ చెప్తూ పిల్లల్ని అబ్జర్వ్ చేయటము, దీనిని న్యాచురాలిటిక్ అబ్జర్వేషన్ అనేసి అంటారు. అదే విధంగా గేమ్స్ కి వెళ్ళినప్పుడు అదే స్టూడెంట్ ని ఆ గేమ్స్ లో ఎట్లాగుంటున్నాడు, మరి కో స్టూడెంట్స్ తో ఏ విధంగా ఉంటున్నారు, మరి ఇతర టీచర్స్ తో ఏ విధంగా ఉంటున్నారు, ఈ విధంగా అబ్జర్వేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సహజ సిద్ధంగా పరిస్థితులు మనం ఏమీ కల్పించకుండా ఆ పరిస్థితుల్లో సహజ సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో పరిశీలించడాన్ని న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్ అనేసి అంటారు. ఇంకా నెక్స్ట్ మనము చూసినట్లయితే
కంట్రోల్డ్ అబ్జర్వేషన్. కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అంటే ఏంటి అంటే కృత్రిమంగా సన్నివేశాన్ని మనం క్రియేట్ చేసి దాన్ని అబ్జర్వ్ చేయటము. అంటే కృత్రిమంగా సన్నివేశాన్ని క్రియేట్ చేయటము అని అంటే వీడు ఎలా చదువుతున్నాడు అనేసి మనం చూడాలి అని అంటే అవసరం లేకపోయినా ఇది చదువురా అనేసి మనం అడగటము. అదే విధంగా ఇతను ఆడుకునేటప్పుడు ఎట్లా ఉన్నాడు అని మనం పరిశీలించాలి అని అనుకుంటే అప్పుడు ఆ స్టూడెంట్ లేపి ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకో అనేసి చెప్పటము. అంటే కృత్రిమంగా సన్నివేశాన్ని క్రియేట్ చేయటము. దీన్నే ఏమంటారంటే కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అంటారు. ఈ కంట్రోల్డ్ అబ్జర్వేషన్ ని ఎక్కువగా అంటే నియంత్రిత పరిశీలన అన్నటువంటి దాన్ని ఎక్కువగా సైకాలజీలో ఉపయోగిస్తారు. ఇక్కడ న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్ అన్నటువంటిది ఎక్కువగా సహజంగా పరిశీలిస్తారు, అది ఎక్కడైనా పరిశీలించవచ్చు. ఇక్కడ కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అన్నటువంటిది కృత్రిమమైనటువంటి అబ్జర్వేషన్ అన్నది ఎక్కువగా సైకాలజీలో ఉపయోగిస్తారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే పావ్లవ్ ఎక్స్పెరిమెంట్స్, మరి స్కిన్నర్ ఎక్స్పెరిమెంట్స్, థాండైక్ ఎక్స్పెరిమెంట్స్, కోహ్లర్ ఎక్స్పెరిమెంట్స్, ఈ విధంగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కృత్రిమంగా సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఆ సన్నివేశంలో వాళ్ళు ఆ సన్నివేశంలో ఎవరిని పెడతారో దానిని అబ్జర్వ్ చేయటం ఏమంటారు, కంట్రోల్డ్ అబ్జర్వేషన్ మెథడ్ అనేసి అంటారు. సైకాలజీలో ఎక్కువగా సైకాలజిస్టులు ఉపయోగించినటువంటి మెథడ్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్ మెథడ్. ఇది ఎవరెవరు ఉపయోగించారు, పావ్లవ్ ఏ ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగించాడు, స్కిన్నర్ చేసిన ఎక్స్పెరిమెంట్, థాండైక్ చేసిన ఎక్స్పెరిమెంట్, కోహ్లర్ చేసిన ఎక్స్పెరిమెంట్, వీటన్నిటిని గురించి నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తాయి. వాటిని చెప్పుకునేటప్పుడు వాటి గురించి డీప్ గా చెప్పుకుందాము. డియర్ స్టూడెంట్స్, నేను మీకు చెప్పేది ఒక్కటే, ఈ మెథడ్స్ ఆఫ్ సైకాలజీలో 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 మెథడ్స్ నుండి 5 నుండి 10 క్వశ్చన్స్ టెట్కి, డిఎస్సికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్ పోస్టులు రాసే వాళ్ళకి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాసేటువంటి వాళ్ళకి, ఐఏఎస్, ఐపీఎస్ సైకాలజీ సబ్జెక్ట్ గా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా దీని నుండి ఈ టాపిక్ లో 5 నుండి 10 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి, వీడియో స్కిప్ చేయొద్దు, మొదటి నుండి చివరి వరకు మీరు వినండి. ఒక నోట్స్ పెట్టుకోండి, అదే విధంగా అకాడమీ బుక్ పెట్టుకోండి. వీడియో చూస్తూ అకాడమీ బుక్ ని చెక్ చేసుకుంటూ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ బిట్స్ లాగా మీరే రాసుకోండి. ఎవరో రాసిని మీరు బైహార్ట్ చేసి చదవటం కాదు, ఎవరో రాసిని ఆ బిట్ బ్యాంక్ తెచ్చుకొని చదవటం వలన ఆ బిట్ బ్యాంక్ లో నుండి మీకు ఒక్క క్వశ్చన్ 2 బిట్స్ కూడా రావు. అర్థమైందా డియర్ గైస్? నెక్స్ట్ సమయం ఉంటే గనక నేను డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్, ఐపీఎస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ సైకాలజీలో 2 మెథడ్స్ చెప్పాను, మిగిలిన 2 మెథడ్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ టు ఆల్.